స్థానిక సంస్థల ఎన్నికలపై వైసీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా కీలకమైన కామెంట్లు చేశారు. ఎక్కడైనా ఏకగ్రీవం జరిగింది అని అంటే మాత్రం దాన్ని నేను చాలా సీరియస్ గా తీసుకుంటాను. ఇది మరొకసారి మళ్ళీ చెప్తా ఉన్నా, అలా జరిగితే అది నియోజకవర్గానికి సంబంధించిన ఇన్ఛార్జ్ ఫెయిలియర్ గానే అది నేను భావిస్తాను అని మాత్రం ఖచ్చితంగా ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తా ఉన్నా. సాధారణంగా చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు పెద్దగా ఆసక్తి కనపరిచారు. ఎందుకంటే తాను అధికారంలోకి వచ్చిన తర్వాత తన ప్రభుత్వం మీద మరీ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో వ్యతిరేకత అన్నది చాలా వేగంగా విస్తరించి ఉంటుంది అన్న అంచనా చంద్రబాబు నాయుడు గారికి ఉంది. అందుకే అధికారంలో ఉన్నప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు పెద్దగా ఆసక్తి చూపారు. కానీ ఈసారి మాత్రం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు తెలుగుదేశం పార్టీ కూడా ఉత్సాహం చూపుతోంది. నారా లోకేష్ గారు కూడా ఉత్సాహం చూపుతున్నారు. దీనికి ప్రధాన కారణం ఏంటంటే గతంలో లాగా ఈసారి స్థానిక సంస్థల ఎన్నికలు జరగవు అన్నది దాదాపు అందరు రాజకీయ నాయకులు అంగీకరిస్తున్న నిజం. ఈసారి భారీ ఎత్తున అధికార దుర్వినియోగానికి పోలీసుల్ని అడ్డు పెట్టుకునైనా సరే ఏకగ్రీవాలు చేసుకోవాలి, లేకుంటే రిగ్గింగ్ చేసుకోవాలి, వీలైతే కౌంటింగ్ సమయంలో అయినా సరే తారుమారు చేసైనా సరే ఏకపక్షంగా ఎన్నికలు నిర్వహించాలి అన్న ఉద్దేశంతో అధికార పార్టీ ఉంది అన్నది ఒక అంచనా. పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల సందర్భంగా మొత్తం పక్క గ్రామాల నుండి వందలాది మందిని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను తీసుకొని వచ్చి వాళ్ళ మీద ఎవరూ దాడులు చేయకుండా దాదాపు 1000 మందికి పైగా పోలీసుల్ని వాళ్ళకు రక్షణగా పెట్టి పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో ఏ విధంగా రిగ్గింగ్ చేసుకొని గెలిచారో ప్రజలంతా చూశారు. ఇదే ఫార్ములాను స్థానిక సంస్థల ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా అప్లై చేయాలన్నది ఒక తెలుగుదేశం పార్టీ ఆలోచనగా అందరూ విశ్లేషిస్తూ ఉన్నారు. కానీ ఈ నేపథ్యంలో ఇలా వరుసగా కేసులు పెట్టడం, దౌర్జన్యాలు చేయడం, పోలీసుల్ని ఉపయోగించడం, ఇళ్ల మీద దాడులు చేయడం, వీలైతే భౌతిక దాడులు చేయడం, ఇలాంటివన్నీ 2 ఏళ్లలో ఈ స్థాయిలో తెలుగుదేశం పార్టీ చేసిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఎలా ఉంటుంది అన్న దానిపైన ఒక చర్చ ఉండేది. కానీ ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ అన్నది చాలా బలంగా ఉంటుంది అని ఆయన ప్రకటించేశారు. ప్రతి చోట వైఎస్ఆర్సీపీ జెండా ఎగరాల్సిందే అని కూడా పార్టీ నాయకులకు పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో దిశానిర్దేశం చేశారు. అన్నిటికంటే ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ఏకగ్రీవాలకు సంబంధించి చేసిన హెచ్చరిక మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల్ని ఎంత సీరియస్ గా తీసుకుంటుందో దీన్ని బట్టి అర్థమవుతోంది. ఏ ఒక్క చోట కూడా ఏకగ్రీవం అన్నది జరగడానికి వీల్లేదు. అలా ఎక్కడైనా ఏకగ్రీవం జరిగితే దాన్ని ఆ నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే అభ్యర్థి వైసీపీ ఇన్ఛార్జ్ వైఫల్యంగానే మేము చూస్తాం, నేను చూస్తా అని జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. అంటే స్థానిక సంస్థల ఎన్నికలంటే కార్యకర్తలు, కింది స్థాయి నాయకులు వాళ్ళు చూసుకుంటారు లేని ఎమ్మెల్యేలుగా పోటీ చేయాలనుకుంటున్న నియోజకవర్గ ఇన్ఛార్జీలు కాముగా ఉంటే సరిపోదు. మీరే స్వయంగా మొత్తం పార్టీ క్యాడర్ని, నాయకుల్ని నడిపించాల్సిందే. ఈ ఎన్నికల్లోని భారం, బాధ్యత అంతా వైసీపీ ఇన్ఛార్జీల మీద జగన్మోహన్ రెడ్డి పెట్టేశారు. నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఎందుకు స్థానిక సంస్థల ఎన్నికల్లో కార్యకర్తలకు స్ట్రాంగ్ గా నిలబడాలి మద్దతుగా అన్నదానికి సంబంధించి ఒక వివరణ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చారు. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇంత దుర్మార్గంగా అధికార దుర్వినియోగం, ఒత్తిళ్లు అన్ని తెస్తారు. ఇలాంటి సమయంలో మీరు వైసీపీ కార్యకర్తలకి, ఎవరైతే ఎన్నికల్లో పోటీ చేస్తున్నారో ఆ నాయకులకి, అభ్యర్థులకి, కార్యకర్తలకు ఈ సమయంలో ఎమ్మెల్యే అభ్యర్థులైన, ఇన్ఛార్జీలైన మీరు వాళ్ళకు అండగా నిలబడి ఈ ఎన్నికల్లో ముందుకు నడిపిస్తే రేపు ప్రొద్దున అంతే అభిమానంతో, అంతే పట్టుదలతో మా ఎన్నికలు వచ్చినప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాకు అండగా నిలబడ్డారు, ధైర్యం ఇచ్చారు అన్న అభిమానంతో ఎమ్మెల్యే ఎన్నికల సందర్భంగా, అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఈ పార్టీ క్యాడర్, కార్యకర్తలు, నాయకులంతా అంతే మద్దతుగా గట్టిగా మీకోసం కూడా పనిచేస్తారు. కాబట్టి ఈ ఎన్నికల్లో కార్యకర్తల్ని, స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల్ని గెలిపించే బాధ్యత, వారికి మద్దతుగా బలంగా నిలబడే బాధ్యత, ధైర్యం ఇచ్చే బాధ్యత మీరే తీసుకోవాలి. ఈ రోజు మీరు ఈ పని చేస్తే అసెంబ్లీ ఎన్నికల్లో మీకు అంతే స్థాయిలో కార్యకర్తలంతా మీకు మద్దతుగా పనిచేస్తారు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని మీరంతా పనిచేయండి అని కూడా వైసీపీ ఇన్ఛార్జీలకు జగన్మోహన్ రెడ్డి సూచన చేశారు. నిజానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తే సాధారణంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి పార్టీ నాయకులు, అధినేత అంతా కూడా పసుపు సైన్యం, ఇలాంటి కార్యకర్తలు ఎక్కడా లేరు, ఇలాంటి క్యాడర్ ఎక్కడా లేదని చెప్తుంటారు. కానీ వైసీపీ హయాంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగితే తెలుగుదేశం పార్టీ క్యాడర్ మొత్తం దాదాపు చేతులు ఎత్తేసింది. అక్కడ ఒకరో ఇద్దరు తొడలు కొడితే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, స్థానిక నాయకులు వాటిని పట్టుకొని ఇది మా తెలుగుదేశం పార్టీ పౌరుషం అంటూ ప్రచారం అయితే చేసుకున్నారు. కానీ మెజారిటీ చోట, దాదాపు అన్ని చోట్ల కూడా చేతులు ఎత్తేశారు. కొన్ని చోట్ల ఏకగ్రీవాలుగా మున్సిపాలిటీలు కైవసం అయిపోయాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కానీ ఈ రోజు మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఏకగ్రీవం కావడానికి వీలు లేదని స్వయంగా వైసీపీ అధ్యక్షులే చెప్తూ ఉన్నారంటే స్థానిక సంస్థల ఎన్నికల పోరు మాత్రం ఈసారి అసాధారణంగా ఉండబోతోంది. తాడో పేడో తేల్చుకునే లెవెల్లోనే ఉండబోతోంది. జగన్మోహన్ రెడ్డి స్థానిక సంస్థల ఎన్నికలపైన మేము చాలా సీరియస్ గా ఉన్నామని ప్రకటించడం ద్వారా
ఏకగ్రీవాలు అవడానికి వీలు లేదు అని నాయకులకు దిశానిర్దేశం చేయడం ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక ప్లస్ కూడా ఉంది. సాధారణంగా పార్టీ నాయకత్వం కూడా గతంలో చంద్రబాబు నాయుడు గారు స్థానిక సంస్థల ఎన్నికలు దూరంగా ఉందాం, వీలైతే బహిష్కరిద్దాం, బాయ్కాట్ చేద్దాం అంటే రకరకాల కారణాలతో ఎన్నికలకు దూరంగా ఉన్న పరిస్థితులు కూడా ఉన్నాయి. కానీ ఈరోజు వైసీపీ అధ్యక్షుడు లేదు, ఎన్నికలకు నిలబడాల్సిందే, ఏకగ్రీవాలు ఎట్టి పరిస్థితుల్లో జరగడానికి వీలు లేదని ప్రకటించారు. దీనివల్ల ఇలాంటి ఇబ్బందుల్లో కూడా తెలుగుదేశం పార్టీ మొత్తం అధికార దుర్వినియోగం పాల్పడుతూ పోలీసుల్ని ప్రయోగిస్తూ కేసులు పెడుతున్న ఈ సమయంలో కూడా ఎవరైతే ఈరోజు స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ధైర్యంగా నిలబడతారో వాళ్ళకు మంచి భవిష్యత్తు ఉండే అవకాశం ఉంది. అలా గట్టిగా నిలబడే వాళ్ళు, ధైర్యంగా ఎన్నికల్ని ఎదుర్కొనే వాళ్ళే ఇప్పుడు వైసీపీ తరఫున కూడా బరిలో ముందుకు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అలాంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఎలివేట్ అవ్వడానికి స్థానిక సంస్థల ఎన్నికలు ఒక అవకాశం అయ్యే అవకాశం ఉంది. దాంతో పాటు వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా పోటీ చేయాలనుకుంటున్న వాళ్ళకు కూడా ఇది ఒక మంచి అవకాశం, ఒక పరీక్ష లాంటిదే, కానీ ఒక మంచి అవకాశం కూడా. ఒకటో రెండో చోట తప్పులు జరగచ్చు, టీడీపీ అధికారంలో ఉంది కాబట్టి అక్కడక్కడ వాళ్ళది అప్రహ్యాండ్ కావచ్చు. కానీ ఒక ఇన్ఛార్జ్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఈ ఆదేశాలకు అనుగుణంగా ఒక ఇన్ఛార్జ్ ఏ స్థాయిలో అక్కడ ప్రతిఘటన చేస్తున్నారు తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా అన్నది మొత్తం అందరూ చూస్తారు. దాన్ని బట్టి కూడా ఏ ఇన్ఛార్జ్ ఏ స్థాయిలో ఫైట్ చేస్తున్నారు అన్నది కూడా వైసీపీ నాయకత్వానికి అర్థమయ్యే అవకాశం ఉంటుంది. అలా ధైర్యంగా కార్యకర్తలకు మద్దతుగా నిలబడిన ఇన్ఛార్జీలకు మంచి భవిష్యత్తు ఉండే అవకాశం కూడా ఉంది. మంచి అవకాశాలు కూడా దక్కచ్చు వైసీపీలో ఫ్యూచర్లో.